అన్ని రకాల టిఫిన్స్‌కి సూట్ అయ్యే చట్నీ అల్లం చట్నీ. ఇడ్లీ, దోస, వడ, ఊతప్పం, పొంగనాలు, పెసరట్టు ఇలా ఏ టిఫిన్స్‌తో అయినా చాలా బాగుంటుంది. వడలు చేసేటప్పుడు ప్రతిసారి చేతిని తడి చేసుకోకుండా ఈ టెక్నిక్ యూస్ చేసి వడలు పర్ఫెక్ట్‌గా చేసేయచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు దివ్యామృతం. అందరికీ నమస్కారం. ముందుగా ఒక పాన్ వేడి చేసి అందులో 3 స్పూన్స్ ఉద్దిపప్పు వేసి వేయించుకోవాలండి. మంచి సువాసన వచ్చి కలర్ మారే వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. మీరు ఇక్కడ పొట్టు మినపప్పు అయినా తీసుకోవచ్చండి. ఈ చట్నీకి పొట్టు మినపప్పు కూడా చాలా బాగుంటుంది. అది లేకపోతే ఉద్దిపప్పు అయినా వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోవాలండి. ఎక్కడ మాడకూడదు, మాడితే చేదొచ్చేస్తుంది చట్నీ. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఉద్దిపప్పు చక్కగా వేగిపోయింది, కలర్ కూడా మారింది, మంచి స్మెల్ వస్తుంది. ఇలా వేయించుకోవాలండి ఉద్దిపప్పుని. ఎక్కడ మాడకూడదు, ఒక్క గింజ కూడా మాడకూడదండి. నేను ఆయిల్తో పని లేని పోపుల పెట్టి అని మన ఛానల్ చూసే వాళ్ళకి చాలామందికి ఐడియా ఉంటుందండి. అన్నీ డ్రై రోస్ట్ చేసి రెడీగా ఉంచుకుంటాను. రాబోయే సమ్మర్ సీజన్కి కూడా మనకు పనులు చాలా ఈజీ అవ్వాలంటే అన్ని ఇంగ్రీడియంట్స్ డ్రై రోస్ట్ చేసి పెట్టేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఆయిల్తో పని లేని పోపులు పెట్టి మన దగ్గర ఉంటే ఆయిల్తో పని లేకుండా పోపు పెట్టుకోవడమే కాకుండా రకరకాల పచ్చళ్ళు, రకరకాల కారపళ్ళు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చండి. ఎందుకంటే ఆ పోపుల పెట్టిలో అన్ని ఇంగ్రీడియంట్స్ డ్రై రోస్ట్ చేసి ఉంటాయి కాబట్టి మన పని చాలా ఈజీ అవుతుంది. నేను ఇక్కడ ఆ పోపుల పెట్టి యూజ్ చేసే వేయించిన మెంతులు, వేయించిన జీలకర్ర, వేయించిన ధనియాలు, వేయించిన శనగపప్పు వేసుకుంటున్నానండి. మీరు ఇక్కడ చూస్తున్నదే ఆయిల్తో పని లేని పోపుల పెట్టి. అన్ని డ్రై రోస్ట్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. వేయించిన ధనియాలు 2 స్పూన్స్ వేసాను, వేయించిన శనగపప్పు 3 స్పూన్స్ వేసాను, 1 స్పూన్ వేయించిన జీలకర్ర, వేయించిన మెంతులు కూడా వేసానండి. ఇక్కడ ఒక 4 ఎండుమిర్చి, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను. ఈ ప్యాన్ ఆఫ్ చేసేసానండి. ఈ వేడికి వేగితే సరిపోతాయి. మిగిలినవి డ్రై రోస్ట్ చేసిన ఇంగ్రీడియంట్సే కాబట్టి ఈ వేడికి ఇలా కాసేపు వేడెక్కిన ప్యాన్లో ఉంచితే సరిపోతుందండి. ఇక్కడ నేను ఒక 1 ఇంచ్ అల్లం ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్నానండి. ఫ్రెష్ అల్లమే వేస్తున్నాను. ఇక్కడ మిక్సీ జార్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మనము ముందుగా డ్రై రోస్ట్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ అల్లం చట్నీ అంటే బెల్లం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి. అల్లం ఘాటు, బెల్లం స్వీట్నెస్, పుల్లగా చింతపండు, అన్ని రకాల రుచులు కలిసి చాలా చాలా కమ్మగా ఉంటుంది. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి తర్వాత చింతపండు గుజ్జు వేస్తున్నానండి. ఒక చిన్న మీడియం సైజ్ నిమ్మకాయ ఎంత చింతపండు అయితే సరిపోతుంది. ఇప్పుడు చింతపండు కూడా వేసి గ్రైండ్ చేసి